వజ్రాలు దొరుకుతాయని వడ్డీకి డబ్బులు తీసుకుని మరీ వచ్చా. కనీసం పెట్టుబడి అని రిటర్న్ అవుతుందని కనిపించిన ప్రతి రాయిని ఏరి గంపెడు పోగేశా. అప్పుడు నాకు వేమన్ గారి పద్యం ఒకటి గుర్తుకొచ్చింది. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమేలను చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినగానే నాకు భయమేసింది. నేను పోగేసిన రాళ్ళలో వజ్రం ఉందా లేదా అని. రేయ్ తొందరగా సంపాండ్రా. రాళ్లల్లో వజ్రాన్ని కనిపెట్టడంలో నువ్వు బెస్ట్ అని విన్నాను. లక్కీగా నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు. నీ దగ్గరున్న రాళ్లన్నీ నాకు ఇచ్చేసే, రిటర్న్గా నీ ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తా. రేయ్ రక్తం రాకుండా చంపండ్రా. నరికితే రక్తం రాకుండా ఏమవుతుందన్నా? సబ్బా పీక బిస్కి చంపండ్రా. అది కూడా చెప్పాలరా మీకు? ఈ సొల్లు ఆపి డీల్ ఏంటి చెప్పు. నీ ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పాను కదా. నా ప్రాణాలు తీసేస్తే నా దగ్గర ఉన్న వజ్రాలు మాత్రమే నీకు దొరుకుతాయి. అదే నా టాలెంట్ వాడుకుంటే నీకు దొరికే ప్రతి రాయి వజ్రం అవుతుంది. సరే, నువ్వు కలెక్ట్ చేసిన రాళ్ళని నాకు ఇచ్చేసి నేను కలెక్ట్ చేసిన రాళ్ళని నీకు ఇచ్చేస్తా. ఇవాల్టి నుంచి నువ్వు నా దగ్గర పని చేయాలి. డీల్? డీల్. ఇవేంటి? నేను అడిగింది కిడ్నీలో రాళ్ళు కాదు, వజ్రకరువులో దొరికే రాళ్ళు. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అని నువ్వే అన్నావుగా. బాగా ఆలోచించుకో. వజ్రాలంటే ఇలా ఉంటాయా? రే జాగ్రత్త రా. పట్టిక బెల్లం అన్నా ఇది? పటిక బెల్లమా?